బావిలోనే 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 బావి పలికి బల్లి వాళ్ళకి మండి వచ్చినట్టే. ఇప్పుడే ఢిల్లీ మెట్రో కూడా దిగినాము. ఫస్ట్ మెట్రో చూసినాము. ఢిల్లీకి వచ్చినప్పుడు ఫోన్స్ మాత్రం చేతిలో పట్టుకోవద్దని చాలా మంది చెప్తారు. నేను మెట్రో అయినందుకు పట్టుకున్నా. యాక్చువల్లీ బ్యాగ్ లోపల పెట్టినుండే. దొంగలు బాగుంటారంట అన్నారు. మీరు అసలు ఫోన్లు చేతిలో పట్టుకోకండి, బ్యాగ్లో పెట్టుకోండి, అస్సలు సేఫ్ కాదని ఎంతమంది చెప్పారు. మనకు టీ దగ్గర చెప్పారు, ఆటో దగ్గర చెప్పారు, మళ్ళా ఏమంటారు ఈడు కూడా చెప్పిండట. సో అందుకోసమనే ఢిల్లీకి వస్తే చాలా జాగ్రత్త ఉండాలా. దొంగలు కళ్ళు మూసి తీసుకోవతారు సెకండ్లా. లోపల ఉన్న బ్యాగ్ తీసి వేసుకున్నా. హనుమంతు నిన్నెత్తుకోకుండా చూసుకోరా. మేము మొత్తం జనాలు క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు మనం యూపీఎఫ్ ప్లేసు చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉంటుంది. మీరు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఏమైనా చెప్పురా హనుమంతు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చోళబట్టే పూరి తిన్న ప్లేసు అప్పుడు బాగుండే టేస్ట్. ఫుల్గా తినలేడు. తినలేవారా? లైట్గా కాదు, ఫుల్గా తిన్నా. మంచిగా ఉండే. సేమ్ ప్లేస్లో తింటానని అసలు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. మళ్ళీ ఆన్న వెళ్ళి తిన్నా, బాగుండే. 2 పూరి చోళబట్టే అయింది. దాన్ని ఏమంటారో నాకు తెలియదు. చావలు చోళబట్టే 2 కలిసి కూడా ఇస్తారు పొద్దున్నే. బాస్మతి రైస్ తోటి చేసి ఉంటే టేస్ట్ బాగుండే. ఇప్పుడే వచ్చినాము. అదేందో గెజ్ చేయండి. ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రెడ్ ఫోర్ట్ ఇంకా ఏమో జరుగుతుంది బయట. అరే అమ్మ దంద మొత్తం దంద పెట్టిరు రెడ్ ఫోర్ట్ ముంగడ. మంచిగా ఫోటోలు అవన్నీ దిగుదామంటే ఆ టెంట్లో అవన్నీ గూడారాలు వేసారు. ఏడపోతే ఇక్కడ జాతర ఏందో. అయినా పొద్దు పొద్దున గింతమంది ఏంద్ర హనుమంతు. ఏంది మన ఫ్లాగ్ ఫ్లై అవుతుంది. చూడు ఏమంటుండు. నేను హిందీ నేను ప్రాపర్గా మాట్లాడలేను కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. ఇంగ్లీష్ మే బాత్ కరే మే. ఇన్ క్యా బోల్తే కెన్ ఐ టాక్ ఇంగ్లీష్? చెప్పు. యూ టాక్. బ్యూటిఫుల్ ఆయే. బ్యూటిఫుల్ ఆయే, నాట్ బ్యూటిఫుల్ ఆయనా. ఒక ఫోటో 1, 2, 3 ఫొటోస్ అయినా పర్ఫెక్ట్గా తీస్తున్నా. వీడు నాకు 10 ఫోటోలు తీసినా అందులో ఒక్కటి కరెక్ట్ వస్తలేదు. చెప్పురా చెప్పు. ట్రైనింగ్ తీసుకొని రా నెక్స్ట్ టైం ఎవరైనా టూర్కి వెళ్తే. ఐఎమ్ నాట్ ఫోటోగ్రాఫర్. హౌ ఐ నోస్? ఎందులో ఎక్స్పీరియన్స్. ఇప్పుడే రెడ్ ఫోర్ట్ టికెట్ తీసుకున్నాము. ఈచ్ వన్ వచ్చేసి 80 రూపీస్, నో జిఎస్టీ. జస్ట్ 2 పీపుల్స్కి వచ్చేసి 160 రూపీస్ అయింది. లైన్ పెద్దగా ఉంది. లెట్స్ మూవ్. యూజ్డ్ అని వచ్చేసింది, స్టాంప్ వేసారు. ఇప్పుడు లోపలికి అలౌ ఉంటుంది. ఇక్కడ లైన్లో నిల్చోవాలి. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినాము. ప్రతి పోర్ట్ అంటే కోట. ప్రతి కోట ముందు ఖచ్చితంగా ఇలా వాటర్ది ఫౌంటైన్ ఉంటుంది. లైక్ వాటర్ ఫౌంటైన్ అని చెప్పలేను కానీ ఇట్లా వాటర్ది ఒకటి ఉంటుంది. చూడు ఆ స్పేస్లో ఇడు డైనోసార్స్ వేస్తాడంట. ఏ నుంచి పట్టుకొస్తావరా? అవరా హనుమంతు. ఏడా పెంచురా నువ్వు? మా ఇంట్లో ఎక్కడేరా బూతులు వస్తున్నాయి కానీ ఇది యూట్యూబ్ వీడియో అని గమ్మున్నా హనుమంతు. సో మొత్తం రెడ్ ఫోర్ట్ అంటే రెడ్ కలర్ ఇట్లా పెయింట్ వేసారు అనుకోకండి. అది యాక్చువల్గా న్యాచురల్గా ఆ మార్బల్సే రెడ్ ఉన్నాయన్నమాట. సో దట్స్ వై దే కాలింగ్ రెడ్ ఫోర్ట్. చూడండి లోపల రెడ్ ఫోర్ట్ అందాలని మన 500 పైన ఏ నోట్ పైన ఉంటుందిరా? 500 నోట్ పైన ఉన్న మన ఏదైతే పిక్చర్ ఉందో అది ఇదే ఇది అదే. హైదరాబాద్. వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. రేనా. హలో, నైస్ మీట్ యూ. కమాండర్. ఇదంతా లొకేషన్ రూట్ మ్యాప్ అని రెడ్ ఫోర్ట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా. మాకు టైం లేదు మిత్రమా. హనుమంతు టైం లేదు కదరా, ఏం చేస్తాం? ఏం చేయకుండా నోరు మూసుకొని దొబ్బేద్దాం. నేను హ్యాండ్సమ్గా ఉన్నందుకేమో రా హనుమంతు. అందరు వచ్చి హాయ్ హలో అని చెప్తారు. అవురా హనుమంతు. సో నేను హ్యాండ్సమ్గా ఉన్నందుకు అందరు వచ్చి నన్ను పలకరిస్తారు, వీడియోస్ తీస్తున్నాని అందరు ఇట్లా
కమాన్ బోల్తే అని అన్నారు. కామెంట్ వేసుకోండి ఏమన్నా. ఏం వేసుకుంటారు వేసుకొని. అయ్యో లోపల షాపింగ్ ఉంది రో, చూపిస్తాను. ఇంటికి వాచ్ అంటే చూడండి ఎంత బాగుంది. ఓ షర్ట్ నేను రివర్స్ పట్టుకున్నాను, 200 అంట, కానీ బాగుంది. సో ఇది మొత్తం ఇలా షాపింగ్ 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 చల్తా పూరా రెడ్ ఫోర్ట్ మే. మొత్తం షాపింగ్స్ ఉన్నాయి, కానీ ఏవైతే థింగ్స్ వీళ్ళు అమ్ముతారో కొన్ని బాగున్నాయి అనే యూనిక్ పీసెస్ ఉంటాయి చూడు, యాంటీ పీసెస్ అంటారు, చాలా అరుదుగా దొరికే వస్తువులు అవి చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు చూపించిన కదా వాచ్, అలాంటివి ఇవి కూడా చూడండి. యాక్చువల్గా జనాలు వీడియోలలో కవర్ కావద్దు, కానీ కవర్ అవుతారు. అది మన తప్పు కాదు, వాళ్ళ తప్పు. మన ఫోన్కి అడ్డం వస్తే వాళ్ళదే కదా తప్పు. ఏమంటారు హనుమంతు? ఎప్పుడు మనమే తిట్టుకుంటే ఎప్పుడు రా బాగుపడతాం? పక్కలో తిట్టాలా? ఈడేమో డైలాగ్ అన్నాడు, ఏమన్నారు హనుమంతు? ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్పు, ప్లీజ్ ప్లీజ్. ఏమంటుంది తెలుసా? జనాలలో తిరిగితే ఏమన్నా, జనాలలో తిరిగే ప్లేస్లో జనాలు లేకపోతే జంతువులు ఉంటారా అంటుండు. అంతేనా? నేను అది వచ్చినాం ఫ్రెండ్స్ గేట్ అన్నమాట, అక్కడ నుంచి వచ్చేది. కానీ మేము ఆ దానిలో నుంచి రాదు, సైడ్లో నుంచి వచ్చినాం. అక్కడ దారి రస్తా, ఓ రస్తా బంద్ హో జాయే, ఓ క్యా బోల్తే, ఓ వే ఇస్ క్లోజ్డ్. ఆ దారి బంద్ అయినందుకు ఈ పక్క దారి నుంచి వెళ్తున్నాం. రహదారి మన దారి. సో ఇది ఏందో స్పెషల్, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాం. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంది ఒకటి, లైక్ తాజ్మహల్ మార్బల్స్, అదే తాజ్మహల్ కట్టిన మార్బల్స్ టైప్ ఉంది. ఇది పాలరాతి శిల్పాల దగ్గర కట్టిండ్రు. సో ఇది ఇక్కడ అంత స్పెషలైజేషన్ ఏం లేదు, ఇది ఒక పోర్ట్ అంతే, ఇది ఒక కోట అంతే. ఇక్కడ నుంచి చూసే వ్యూ అక్కడ. ఇంకా అటు సైడ్ రైట్ సైడ్లో మ్యూజియంస్ అలా ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి చూపిస్తాం. గంటలకి లొవ్వరా అంటేనేమో లొవ్వలేదు, ఇప్పుడేమో 6 గంటలకు వచ్చి ఉంటే సెట్ అవుతుండే అంటావు. ఏంద్రా హనుమంతు? సో 4 o'clockకి ఐ వేకప్ బికాజ్ ఆఫ్ అప్పుడే మాకు బస్సు డ్రాప్ అయింది. ఏ నుంచి? మనాలి నుంచి. నీ కొడంగల్ నీ లైట్ షోకి ఎట్టినట్టుండ్రు. నిన్న ఏదో అయిందని చెప్పినా కదా. సో వాటికి అన్నిటికీ వర్షం వచ్చినా ఏం కాకుండా దాని మీద బుడ్డిలు వేసారు మొత్తం. అవి లైక్ వాటర్ పడకుండా, స్నో రాకుండా. సో ఇవి మార్బల్స్ తోటి, మేబీ ఇక్కడ మార్బల్స్ ఫేమస్ అనుకుంటా. మనకి నిజంగా హిస్టరీ చదివే టైం లేదు, మాకు ఈవినింగ్ ఉంది ఫ్లైట్, అందుకని ఆ టైంలో కవరింగ్ చేద్దామని నేను ఎగేసుకొని వచ్చినాము. సో మోస్ట్లీ వి విల్ ట్రై. ఈ మధ్యలో మంగ్లీ వాడిన సాంగ్ బాగా ఫేమస్ అయింది కదరా, ఏంది చెప్పు? బావిలోనే బావిలోనే బల్లిపల్లికే, మనం మెట్లు ఇట్లున్నాయి బావికి. బాయేనా అది? నూకుతా ఉండు రాగు. స్టెప్స్ బావిలోనే. ఏం చేస్తున్నావు హనుమంతు? బావిలోనే బావిలోనే బావిపల్లికి, బావిపల్లికి బల్లి వాళ్ళకి మంగ్లీ వచ్చినట్టే. మొత్తం ప్లాస్టిక్లు. ఆగ్రా చూపిద్దాం. బావి చూడండి, మొత్తం ప్లాస్టిక్ తోటి నిండిపోయింది. అసలు అది ఎంతవరకు కరెక్ట్? ప్లాస్టిక్ అంటే వాటర్ బాటిల్స్ తాగి ఇట్లా పడేస్తే నేచర్ని నాశనం చేయాలంటే ఫస్ట్ ఇండియన్సే ఉంటారు. నిజంగా తెలుసు నాకు. ఏవద్దు, మనం కూడా బయటకు వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ కానీ చెత్త కానీ ఏదైనా పడితే తీయడం కాదు, కానీ కొంచెం షేమ్ అనిపిస్తుంది. మనది చెత్త అయితే మనం డస్ట్బిన్ ఎంత దూరం ఉన్నా ఆడ తీసుకెళ్ళి వేయడం మంచిది, నేచర్ని పాడు చేయకుండా. 1857 ఇండియాస్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇదేం 1857 సంవత్సరంలో మన భారతదేశంలో ఫస్ట్ యుద్ధం అయిందంట. అందులో ఉన్న మ్యూజియం అని ఉంది, దానిలో ఆ యుద్ధంలో జరిగిన వస్తువులన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారేమో మరి. ఇలా అయితే ఉంది చూడండి అక్కడ. హనుమంత్ గారు లాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే ఏంటి హనుమంతు? ఇది మొత్తం ఇండియా మ్యాప్లో కాశ్గర్, బొండి కోట, ఝాన్సీ, తంజూర్, మదురై, పాండిచేరి, ఆర్కోట, శ్రీనగర్, పట్నా, కోర్గా,
ఇలా ఇవన్నీ వార్ అంటే యుద్ధం చేసిన ప్లేసెస్ అన్ని ఇవి. ఎప్పుడు ఏ సంవత్సరం అంటే 1857లో. ఇక్కడ ఇవన్నీ చూడండి, ఆంజనేయ స్వామిది కూడా పెట్టిరు వాళ్ళు. ఇవన్నీ మనకు అప్పుడు స్పెషల్గా ఒక పార్టీ జెండా అనేది ఉండకపోతుండే. ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళ ఓన్ జెండాని క్రియేట్ చేసుకొని వాళ్ళు వార్ చేసేది, అంటే యుద్ధం చేసేది. మేబీ ఇవి చదివే టైం లేదు, కానీ ఇట్స్ ఓకే. లైక్ ఒక చిన్న పిల్లలకి లైక్ మాలాంటి వాళ్ళకి కూడా మన ఇండియన్ హిస్టరీ తెలవాలంటే ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. బేసిక్, జస్ట్ బేసిక్ చదవాలనుకుంటే కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిరు. నో నీడ్ టు రీడ్, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద టైమ్, సో వీ హ్యావ్ టు మూవ్. వచ్చేసి మ్యూజియం, ఇంతకుముందు చెప్పినా కదా వార్లో యూజ్ చేసిన స్వర్డ్ ఆఫ్ నానా సాహెబ్ పేష్వా. పేష్వా యూజ్ చేసిన ఏంటది, ఖడ్గం, షాబ్రే. ఇవన్నీ వాళ్ళు అప్పట్లో యుద్ధంలో యూజ్ చేసిన థింగ్స్ అన్నీ ఇక్కడ మ్యూజియంలో డిస్ప్లే చేసారు. ఇవన్నీ అవే, కానీ తెలియదు. ఇంకా ఇక్కడ కూడా సమ్ యానిమల్ కొమ్ములు అలా ఉన్నాయి. మొత్తం ప్రొజెక్టర్లో డిస్ప్లే చేసారు ఏమేమి అయినాయో. ఆ నాయిస్ కొంచెం తగ్గించారు, కరెక్ట్గా వినిపించట్లేదు. అదే న్యూస్ పేపర్స్ 1857లో ఎలా ఉండేనంటే ఇలా ఉంటుండేనంట న్యూస్ పేపర్స్. కొంచెం ఆగండి, జూమ్ చేస్తున్నా. ఇది వచ్చేసి న్యూస్ పేపర్స్ ఎప్పుడు 1957, అంటే ఇప్పటికి 100 సంవత్సరాలు. ఎంతరా అంటే 300 ఇయర్స్ అయిపోతుంది ఈ వస్తువులన్నీ ఇక్కడ పెట్టేసి. సో ఇది వచ్చేసి ఆల్రెడీ మ్యూజియం అయిపోయింది. కొన్ని పిస్తోల్స్ ప్రతి చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ కొన్ని ఏమంటారు దాన్ని, పేర్లు తెలియట్లేదు, దగ్గరికి వెళ్ళి చూడలేని టైం లేదు. సో ఇవి వచ్చి పిస్తోల్ ఎంత యూనిక్ ఉన్నాయి. 500 నోట్ పైన ఉన్న ఏదైతే బొమ్మ ఉందో అది ఇదే. ఎర్రకోట ఢిల్లీలో ఉంది ఇది. ఇదే ఇండియాలో రెడ్ ఫోర్ట్, లైక్ ఢిల్లీలో. లోపల మంచిగా ఉంది. ఏంటంటే 1857లో వార్ జరిగింది కదా, ఇండిపెండెన్స్ డే ఫస్ట్ వార్. అందులో ఉన్న థింగ్స్ ఏదైతే యుద్ధానికి ఉపయోగించారో, లైక్ కత్తుళ్ళు కానీ లైక్ గన్స్ కానీ అవన్నీ ఎగ్జిబిషన్ పెట్టారు. ఈవెన్ ప్రతి ఒక్కరికి లైక్ ఎవరైతే వార్లో పార్టిసిపేట్ చేసిరో ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ గురించి హిస్టరీ ఉంది. మొత్తానికి మంచిగానే చూపించిన అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ మన 500 నోట్ పైన కూడా ఉన్న బొమ్మ అయితే ఇదే, లైక్ రెడ్ ఫోర్ట్, ఎరుపు కోట. ఎరుపు కోట, రెడ్ కోట అని ఎందుకు వచ్చింది తెలుసా పేరు? యుద్ధం చేసేటప్పుడు చాలా మంది చచ్చిపోయారు కదా, వాళ్ళ రక్తం లైక్ అలానే నేను అనుకుంటున్నా. ఇది నా ఫీలింగ్స్. ఎనీవే, మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈవెన్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.